గారు చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన అనేక అడ్మినిస్ట్రేషన్ భవనాలకు సంబంధించి డేటా మిస్ అవుతుంది లేదా షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. దీని గురించి ఏంటి అసలు ఏమంటున్నారు? గత ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపడమే కానీ వీళ్ళేమో స్వయం సంపద సృష్టిస్తాం అది చేస్తాం అన్నారు. అది చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందనే కదా ఈ ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు. మరి ఈ ప్రభుత్వం అధికారం ఇచ్చినప్పుడు వీళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు స్వతంత్రంగా చేయాలి తప్ప గత ప్రభుత్వం తాలకు తప్పులు చెప్పడం కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది నా దృష్టి. అందరూ కరెక్ట్ తప్పులు అనేవి ప్రభుత్వం ఎవరికి తెలియదు, అంతా అపోహ అని అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళు కావాలని వీళ్ళు చేస్తున్నారా లేదా గత ప్రభుత్వం తాలూకా అధికారులు బయటపడతాయని చేస్తారనేది మాత్రం కూలంకసం తెలియాలంటే ఎంక్వైరీ చేయించాల్సిందే. సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఇచ్చారు అధికారం. ఓకే, అధికారం ఇచ్చినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చెప్పడం కాదు, వీళ్ళు అది చేసింది గతం తప్పుల గురించి చేయలేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. మరి వీళ్ళు చేసి చూపించాలి అంతే తప్ప గతం అలా చేశాడు అప్పులు చేశాడంటే నీకు అప్పులు చేశాడని తెలీదా? మరి మీరు అమలు చేసి చూపించండి, అది ప్రభుత్వాలు తీరుతాను అంతవరకే. కానీ గతం చేయలేదు కాబట్టే మీకు అధికారం ఇచ్చాను, మరి గతం గురించి చెప్పడం ఎందుకు? ఏపీ ప్రభుత్వం ఉమ్మడి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఏ శాఖకు సంబంధించిన డేటా అడిగిన షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి, రెండోది ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాల్లో ఆ నాయకులకి హెల్ప్ చేసిన గవర్నమెంట్ ఉద్యోగులు ఏమైనా భయపడుతున్నారా డేటాలు ఇవ్వడానికి? అంతే కదండి, మరి వాళ్ళు భయపడి దాచుకోవడం కోసం అవన్నీ కాల్ చేస్తున్నారు, మాయ చేసేస్తున్నారు. వీళ్ళకి భయపడి మొత్తం భయపడిపోతాయి కదా కోసమని. ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నా కూడా వీళ్ళు పాత బొక్కలు పూడ్చుకొని మీకు ఇప్పుడు కొత్తగా ఉన్నవి ఫిలప్ చేసుకోవాలి. మరి అవన్నీ సరి చేసుకొని వాళ్ళు చూసుకోవాలి కదా, దాన్ని బట్టి వాళ్ళ ఎస్టిమేషన్ వేసుకొని చేయగలరు. వీళ్ళు వచ్చిన ఒక తక్కువ కాలం అయింది, ఇప్పట్లోనే అన్నీ చేసేయాలి అంటే పాత బొక్కలు ఎలాగా అవ్వవు కదండి. అందుకని అవన్నీ సరి చేసుకున్న తర్వాత వీళ్ళు దాన్ని బట్టి కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేసుకుని ప్రణాళిక ప్రకారం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఏపీలో కలవరపరుస్తున్నాయి. ఈ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డేటా గురించి అడిగితే ఫైల్ తగలబడిపోతున్నాయి అంటున్నారు. దీని గురించి ఏమంటారు అసలు జనరల్గా? ఏమోనండి, నాకు తెలిసినంత మటుకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం బాగాలేదు అంటున్నారు. బళ్ళు పోవటం అయిపోవటం అసలు ఎక్కడ చూసినా కూడా అంత చప్పగా ఉంది ప్రభుత్వం అంతా. ఏదో ఫాస్ట్నెస్గా అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉన్నట్టుగా ఏమనిపించట్లేదు. ఇదివరకు బాగానే చేశారు, మరి ఎందుకని ఇలా జరుగుతుందో తెలియదు. ఇదివరకు మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. మరి చంద్రబాబు నాయుడు అంటే బాగానే ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు అలా చప్పగా నడుస్తుందో మనకైతే తెలియదు. అంటే చూసుకున్నట్లయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా జగన్ కే సపోర్ట్ గా ఉన్నారంటున్నారు. అదేం లేదండి, బాగా తెలియగలడు. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఈ ఫైల్ తగలబడిపోవడం అనేది మామూలు విషయం కాదు. అదేం లేదండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అదేం లేదండి, అంతా బాగానే ఉంటుంది. అంటే ఏపీ వ్యాప్తంగా ఏ శాఖకు సంబంధించిన డేటా అడిగినా కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వ పాలక పక్షాలకు సంబంధించిన నాయకులు లేవంటున్నారు. ఏదన్నా జగన్కి సపోర్ట్గా ఉన్నారా ఉద్యోగస్తులు ఆ శాఖలకు సంబంధించి? జగన్కి సపోర్ట్ లేరు ఉద్యోగస్తులు, లేకపోతే నోడిచ్చారు, ఇప్పుడు బాధపడుతున్నారు. పోకారే. ఓకే సార్, మరి ఏ శాఖకు సంబంధించిన డేటా ఉంటేనే కదా ముందుకెళ్ళి కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు మొత్తం మాటలే, చేసేది ఏమి లేదు. ఆ చేసింది కూడా జగనే అంతవరకు కూడా. అంటే తప్పు ఒప్పులు ఏమైనా బయటపడతాయని ఆలోచిస్తున్నారా? పడతాయి, నిదానంగా పడతాయి, ఏ వస్తాయి బయటికి. వాళ్ళు చెప్పేస్తాను 29 దాకా కూడా అవ్వదని. ఓకే, ఇంకేంటి వాళ్ళు చేసేది? మళ్ళీ ఎలక్షన్ అవుతాయి, ప్రభుత్వం మారుద్ది, మళ్ళీ జగనే చేయాలా, అంతే. ఏపీ అడ్మినిస్ట్రేషన్ శాఖల్లో మిస్ అవుతున్న ఫైల్స్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్లు కానివ్వండి, దేనికి సంకేతాలు? అవినీతి సంకేతాలు అయ్యాయి. ఓకే, మెయిన్ అన్ని చూస్తున్నారు కదా, బాబు గారు అని కళ్యాణ్ గారు కానీ మొత్తం తీస్తున్నారు. అంత శుభసూచకంగా అనిపిస్తుంది ఏదైనా కానీ. మరి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇప్పుడు 2 months సెకండ్ ఫామ్ అయ్యి, దీని తర్వాత ఎలా ఉంటుంది అనేది మనం ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది. ఈ షార్ట్ సర్క్యూట్లు అయినా మరి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా వేరే రకంగా అయినా దేని రకంగా అయినా కొంచెం జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. ఇక అంటే జగన్కి ఇంకా ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగస్తులు కోవట్లుగా చేస్తున్నారా? ఏమన్నా అంత మనం అందుకే చెప్పేంత ఏమీ లేదు. యాక్చువల్గా ఏంటంటే మంచిగా జరిగింది అందరికీ అనుకుంటున్నాము. ఏపీ వ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ భవనాల్లో ఫైర్ యాక్సిడెంట్లు డేటా పోయింది అంటున్నారు. ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇంకా జగన్ కే సపోర్ట్ అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి డేటా ఇస్తారంట? మీరు అలాంటి అడగమాకండి ప్లీజ్. జనరల్ గా సార్ చెప్పండి, జనరల్ విశ్లేషణ అసలు ఎలా ఉండబోతుంది ఏంటి? ఎందుకంటే డేటా వల్ల అనేకమైన ప్రాజెక్టులు కూడా లేట్ అవుతున్నాయి. చూసుకుంటే గత 5 సంవత్సరాల డేటాలో కొన్ని శాఖలకు సంబంధించి వీళ్ళు అడగడం జరిగింది. సో దాని గురించి రైట్ సార్. అడ్మినిస్ట్రేషన్ భవనాలకు సంబంధించి అనేక శాఖల డేటాలు మిస్ అవుతున్నాయి. మొన్న పోలవరం డేటా అడిగితే కాలిపోయింది అన్నారు. అంతకుముందు టీటీడీ భవనాల గురించి అడిగారు, అది పోయింది అంటున్నారు. ఎవరి కాళ్ళు గడుపుకుంటామేనండి, అంటే వాళ్ళ అవసరానికి మాట మారుతారు. ఎవరి అవసరానికి ఎవరు ఎటు మాట తిప్పాలో వాళ్ళకి అనుకూలంగా మారుతారు. నిజాన్ని మాట్లాడే మనుషులు అయితే లేరు. అంటే గవర్నమెంట్ శాఖలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ భవనాల్లో డేటా పోవడం అంటే సాధారణ విషయం కాదు. అవునండి,
జగన్ సపోర్ట్ అంటే జగన్ సపోర్ట్ ఉన్నోళ్ళు ఉంటారండి, టీడీపీ కొంతమంది సపోర్ట్ ఉన్నోళ్ళు ఉంటారు. ఎవరు పార్టీల వరకు డివైడ్ అయిపోయారండి. నిజం మాట్లాడే మనుషులు అయితే లేరు. కొంతమంది ఇప్పుడు నేను టీడీపీ అనుకోండి, టీడీపీకి అనుకూలంగా మాట్లాడతా, అది అబద్ధం అని తెలిసినా అంతరాత్మను చంపుకొని మాట్లాడే మనుషులు అయితే ఎక్కువ ఉన్నారు. నిజం మాట్లాడే మనుషులు అయితే లేరు నాకు తెలిసి. చంద్రబాబు చెప్పాడు సూపర్ 6 అన్నాడు, అది ఎంతవరకు అమలు జరుగుతుందో తెలియదు, జనానికి తెలుసు. కానీ ఆశావాహులు ఏముందంటే వచ్చేస్తుందేమో, ఇచ్చేస్తారేమో, తినేద్దామేమో అనుకుంటా అయిపోయినండి. కానీ ఇప్పుడంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారండి. వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళకి అనుకూలంగా రాసుకుంటారు, జనాన్ని మొబైలైజ్ చేస్తారు, జనాన్ని ఎలాగా ట్రాప్లో పెట్టాలో, ఎలాగా అసలు ఒక విషయం మీద ఉన్నారనుకోండి జనం, ఇంకొక విషయాన్ని డైవర్ట్ చేస్తారు, ఒక పెద్ద విషయం లేపుతారు, జనం అటు డైవర్ట్ అయిపోతారు అంతే అనుకుంటారు. కానీ జనం సమయం చూసి దెబ్బ కొడతారు. జనం తెలియగలవాళ్ళు, జనం అంతా ఆలోచిస్తూ ఉంటారు, ఈడు ఇలా మోసం చేస్తున్నాడు, ఈడు ఇలా మోసం చేస్తున్నాడని. ఆ మోసానికి మళ్ళీ ఆయుధం రావాలి కదా, 5 ఏళ్ళకి వస్తుంది, అది వచ్చినప్పుడు కొడతారు దెబ్బ, గట్టిగా ఉంటుంది ఎవరికి కొట్టినా. ఏపీ శాఖలో అడ్మినిస్ట్రేషన్ భవనాల్లో ఫైల్ తగలబడిపోతున్నాయి, దాని గురించి ఏమంటారు సార్? దాని నుంచి ఉందండి, దాంట్లో ఏమున్నాయని వీళ్ళు జాగ్రత్త చేసుకొని నా దగ్గర ఏం అంతా కానీ కాల్ చేసి కాలిపోయినాయి, నా దగ్గర ఏం లేవని చేస్తున్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే టీటీడీకి సంబంధించిన గత 5 ఏళ్ల డేటా అడిగారు, అది పోయింది అంటున్నారు. అన్నీ ఏదని కాదండి, వీళ్ళు చేస్తుంది ఫైల్ అనేది డబ్బు అంతా ఎక్కడిక బ్లాక్ చేసి జాగ్రత్త చేసుకొని ఏంటంటే కాలిపోయింది, అసలు ఇదే ప్రూఫ్ నా దగ్గర ఏం లేదంటున్నారు. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా జగన్ కోవట్లుగానే ఉన్నారంటున్నారు, ఎంతవరకు అంత గ్యారెంటీ లేదండి. జగన్ మంచిదే, కానీ ఆయన కూడా కొన్ని పెద్ద పెద్ద పనులు చేసి అవి జాగ్రత్త చేసుకున్నారు చేశారు. కానీ చూడండి ఆయన గారు కరెంటు 2 రూపాయలు రేటు పెంచారు, తర్వాత కరెంటుకి ఎక్కువ బిల్లు కట్టే వాళ్ళకి ఆదాయం లేకుండా చేస్తున్నారు, వాళ్ళకి ఏం రావట్లేదు, చేతికి ఏం దొరకట్లేదు, ఎంత ఇచ్చోండి. ఈ పోలవరం డేటా అడిగినా అట్లాగే చెప్పారు. అవునండి, ఇది అంతేనండి, అది లేదు ఇది లేదు అవి కాల్ చేస్తారు, నా దగ్గర ఏం లేదని చేస్తారండి. ఓకే సార్, ఉంటానమ్మా. అయితే ఏపీలో అడ్మినిస్ట్రేషన్ భవనాల్లో ఫైల్ తగలబడిపోవడం జరుగుతుంది. పోలవరం డేటా అడిగినా అట్లాగే చెప్పారు, అంతకు ముందు టీటీడీ విధి విధానాల గురించి గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అడిగినా అది అట్లాగే చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ దాకా జగన్ అవగాహన ఉంటుందండి, ఏది వచ్చినా మార్చడానికి మటుకు అవ్వదండి. 2025 వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పట్టా వస్తుంది, 2024 దాకా జగన్ పరిపాలన నడుస్తూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేయ ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళినా జగన్ మళ్ళీ రేపు పొద్దున కేంద్రానికి వెళ్ళినా జగన్కి సపోర్ట్ ఉంటుందండి, ఏపీకి సపోర్ట్ ఉంటుందండి. పోలవరం చూసినా ఎడు చూసినా నష్టపోయింది ఏపీ ప్రజలు, అడిగి నష్టపోయింది ఏపీ ప్రజలే. వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా అభివృద్ధి మళ్ళీ కనపడదండి. అలా 2024 వెళ్ళిపోయింది, 2029 అలా వెళ్ళిపోయింది. ఆడు తెచ్చారంటే అక్కడ ఏం కనపడదు, ఏం కనపడదు, అటు పెట్టాం ఇటు పెట్టాం అంటాడు. కింద అంబటి రాంబాబు గారు కూడా కౌంటర్ ఇచ్చారు, కంప్యూటర్ లో ఉంటాయి ఫైల్స్ అనేవి అంటున్నారు. అక్కడ స్వార్థం వాళ్ళే చూసుకుంటారండి, వచ్చేదా ఒకటి చూస్తారు, వచ్చినా ఇంకోటి చూస్తారండి, ఏది అమలు పరచరండి. 3 బండ్లు అన్నాడు, ఒక బండి కూడా రాదండి, ఎవరు సొమ్ము ఇచ్చేస్తారండి. 3 బండ్లు ఫ్రీ పెట్టాడు, 3 బండ్లు ఫ్రీ ఎవరికి వద్దండి. ఇచ్చే వస్తువులు నాణ్యమైనది ఇంటికి చేరుతుంది చాలండి. గ్యాస్కు 100 రూపాయలు తగ్గించిస్తే అదే సబ్సిడీ కింద అందిద్దండి, లేని వాడికి అదే ఉంటుందండి. రోడ్డు భవనాలు అన్నీ అక్కడక్కడ అలాగే ఉన్నాయండి, అభివృద్ధి లేదు ఏమీ లేదండి. ఎక్కడెక్కడ ఎలా తీసినా అలాగే ఉన్నాయండి. వైసీపీ పరిపాలన ఎలా ఉందో ఆడి పరిపాలన కూడా అలాగే నడుస్తుందండి. ఎవరు చూసినా అంతే కానీ పరిపాలన నడుస్తున్నది జరుగుతుంది. మళ్ళీ 2025 రావాలో 2020 చూస్తూ ఉండాలి. చూసే కూడా మా వెనకెళ్తుంది తప్ప ముందుకు వచ్చే కనపడుతుందా. ఎవరు వచ్చినా ఎవరు స్వార్థం ఆడి మీద ఈడి మీద వాడు రాజకీయం నడుస్తూ ఉంటుందండి. ఎవడొచ్చినా ఎవడు చేసేది ఏమి ఉండదు. మనది అంటే అన్నీ వస్తాయి, మనది కాదండి ఏది రాదండి. ఎక్కడ అడిగినా కానీ అడ్మినిస్ట్రేషన్ భవనాల్లో డేటా పోయింది లేకపోతే కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్లు అవుతున్నాయి. అసలు ఏంటి సార్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మేము ఒక్కొక్క ప్రభుత్వం మీద తప్పు చెప్పుకుంటూ పోవటం తప్పించి ఈ 4,000 10,000 అమ్మోడి అది అన్ని ఇవ్వటానికి చాలట్లేదు కదండి. ఇక ఆ డేటా ఎలా చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఎంతవరకు ఇచ్చేస్తుందండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది దీనికి చేస్తున్నారు. ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళ మీద ఏది కూడా ఏంటి అభివృద్ధి అనేది పక్కన పెట్టండి. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు రోడ్లు వేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చి మాత్రం ఏం చేస్తున్నారు? ఈ ఫ్రీ అంతా ఎప్పుడు తీసేస్తున్నారు అప్పుడు మనం రాష్ట్రం బాగుపడతాం. అంటే సార్ ప్రథమంగా చూసుకున్నట్లయితే ఈ పోలవరం డేటా పోవడం అనేది సాధారణ విషయం. ఆదాయం ఎటు వచ్చి ఆదాయం అంతా ఈ ఫ్రీ సంస్థ మీద పోతుంది ఏంటి. అందువల్ల ఏది మనం అభివృద్ధి చేయలేం, పోలవరం చేయలేం, వేరే చాలా ఉన్నాయి అవి కూడా ఏది చేయలేమండి. ఆయన కూడా ఆ పోలవరం చేయలేకపోయారు, ఇటైతే రోడ్లు ఏది చేయలేకపోయారు. రోడ్ అనేది మెయిన్, అది ఏది చేయలేకపోయారు. ఆదాయం మనకు లేదు. పక్క రాష్ట్రాలు ఉందంటే స్టాలిన్ చాలా బాగా చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి ఇవ్వాలి, ఎక్కడి నుంచి తెస్తారు, ఇంకేంటి అభివృద్ధి చేస్తారు? అంత అభివృద్ధి మన మనసులో చెయ్యాలనుకున్నా కూడా చేయలేమండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.